హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చేప పిట్టు రెసిపీ చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనము ముళ్ళుండే చేపలని కూడా ఇలా స్టీమ్ చేసి ఆవిరి చేసి ఇలా చేసిస్తే, తాలింపు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కావాల్సినది 1 కిలో చేపలు, చూడండి, పచ్చిమిరపకాయలు, నూనె, ఎర్రగడ్డ, లెమన్, కరివేపాకు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, సోంపు, అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో చేపలు పెట్టి స్టీమ్ చేసుకోవాలి, ఆవిరి చేసుకోవాలి. మనం 10 నిమిషాల్లో ఆవిరి అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా ఉడికిపోతాయి. చూడండి ఎలా ఉందో. ఫ్రెష్ చేపలు తెచ్చి ఇలా స్టీమ్ చేసి మనము ఇప్పుడు ముళ్ళు అంతా తీసేయాలి. చూడండి, సపరేట్గా వచ్చేస్తుంది ఉడికిపోయినాక సెంటర్లో. చూడండి, ఇప్పుడు మనము పైనుండే తోలు ముళ్ళు అంతా వచ్చేస్తున్నాయి. అంతా సపరేట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అన్నీ తీసేయాలి. అప్పుడే పిల్లలు, పెద్దలు ముళ్ళు ఉందని చేపలు తినని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారు. ఎంతోమంది ముళ్ళు గుచ్చుకుంటున్నాయని తినకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఇలా మన చేపలు తీసుకొని వచ్చి ఇలా తీసేసి చేసిస్తే తింటారు. దీంతోనే మనము కట్లెట్ కూడా చేసి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ క్రమ్స్ అంతా వేసి కట్లెట్ చేసిస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలంతా కూడా. చూడండి, ఇప్పుడు అన్నిటిని నేను డివైడ్ చేసినాను. ముళ్ళంతా ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. 1 కేజీ చేపకి ఇన్ని వచ్చినాయి ముళ్ళంతా పోయి. చూడండి, చేప ముళ్ళంతా సపరేట్ చేసి ఇవి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తాలింపు చేసుకోబోతున్నాం. సింపుల్గా అయిపోతుంది తాలింపు కూడా. చూడండి, ముందుగా మట్టి పాత్ర నేను పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడైనాక మనము సోంపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఎర్రగడ్డ. ఇది కొంచెం కారం లేనివి కాబట్టి నేను ఎక్కువగా యూజ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నదైతే మీరు తక్కువగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు అంతా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అవసరం లేదు, సగం ఫ్రై అవుతేనే చాలు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వచ్చి పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను వచ్చి చేపలు కడిగేటప్పుడే పసుపు, లెమన్ అంతా కూడా వేసి బాగా కడిగినాం ఫ్రెండ్స్. అప్పుడే మనం నీచు వాసన అంతా కూడా రాదు. అందుకే ఇప్పుడు కూడా పసుపు యాడ్ చేసుకుంటూ ఉంటాం మనము. పసుపు యాడ్ చేసుకోవాలి, మిరియాల పొడి అంతా యాడ్ చేసి చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనము ముళ్ళంతా ఎత్తేసి సపరేట్గా పెట్టుకున్న పొడి పొడిగా చేసుకున్న చేపల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా కలపెట్టుకోవాలి. ఫ్రై చేసుకుందాము. ఎర్రగడ్డ అన్నిటికీ కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకుందాము. జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మనకు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మనకు కావాలంటే 1/2 లెమన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీచు వాసన రాకుండా పుల్లగా టేస్ట్ కలిసిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది వచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటారు, అది మనం ఇష్టం ఫ్రెండ్స్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. మాకు ఇలాగనే బాగుంటుందని ఇలాగనే చేసుకున్నాం. అంతే, రెడీ చేపల పిట్టు. చూడండి, సింపుల్గా ఫ్రై అయిపోయింది. ఈజీగా ముళ్ళు లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పొడి పొడిగా, కలర్ఫుల్గా, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.